స్కౌట్లోకి రావటం అనేది చాలా అదృష్టం. ఇప్పుడు స్కూల్లో హీరోస్ ఎవరు? స్కూల్లో ఉన్న పిల్లల్లో హీరోస్ ఎవరు? మీరు స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రతి స్కూల్లో మీరు వచ్చిన స్కూల్ అన్నింటిలో మీ స్కూల్లో హీరోస్ ఎవరు? మీరే కదా. మరి చాలా అదృష్టం ఉంటారు కదా మీరంతా, అవునా కాదా? మాట్లాడండి. అదృష్టంలో కాదా? చక్కగా డ్రెస్, క్యాప్, స్టాఫ్ వేసేసుకొని స్కూల్లో అందరూ ఉండగా మీరు బయలుదేరావడం అంటే స్కూల్ వాళ్ళందరూ మిగిలిన చూస్తూ ఉన్నారా లేదా? మరి హీరోసే కదా ఎక్కువ మంది మన వైపు చూస్తున్నారంటే. మరి మా స్కూల్లో కూడా మేమందరం హీరోస్ని. మరి మనందరికంటే ఇక్కడ ఒక పెద్ద హీరో ఉన్నారు. ఎవరు? మీకు మాకంటే కూడా ఇక్కడ ఒక పెద్ద గెస్ట్ హీరో ఉన్నారు. ఎవరు చెప్పండి? నేను ముందే మాట్లాడండి. నేను ఫస్ట్ నగి తీసుకోగానే మోస్ట్ రెస్పెక్టెడ్ స్టార్ అని చెప్పాను. ఎవరు? యోగేష్ తులసి గారు. అంటే వాళ్ళ ఫాదర్ గారు తులసి రామచంద్ర ప్రభు గారు లాస్ట్ కూడా రాలేదు, మేము మిస్ అయ్యాము. ఎవరి ఇయర్ వచ్చేసి మాతో కంటే మీతో ఎక్కువసేపు మాట్లాడతారు, మమ్మల్ని ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటారు. అసలు నమ్మకం అయిపోతాం. 2 గంటలు అవలీలుగా మాట్లాడేస్తారు, వాటి కూడా తీసుకోరు. చాలా బాగా మాట్లాడతారు. తర్వాత మేమతో మాట్లాడాక మా అందరితో తర్వాత మాట్లాడతారు. మరి ఆ తులసి రామచంద్ర ప్రభు గారు చిన్నప్పుడు ఆ సార్ కూడా హీరో. వాళ్ళ స్కూల్లో హీరో అంటే ఎవరు? ఇప్పుడు స్కౌట్. ఆ స్కౌట్లో నేర్చుకొని ఆ క్రమశిక్షణలో ఉండబట్టే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపబడిన వ్యక్తిగా ఉండి అంతతోనే కాకుండా కొన్ని వేల మందికి, వందల మందికి స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా ఇంతమంది నీటోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి మన జిల్లాలో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఒక బిగ్ హీరోగా, ఒక పారిశ్రామికవేత్తగా నిలబడగలిగారు అంటే ఆ చిన్నప్పుడు యొక్క స్కౌట్లో ఉండి క్రమశిక్షణగా ఉండబట్టే ఈ రోజున అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోరా. వారు ఇక్కడ లేకపోవడం నాకైతే చాలా బాధగా ఉంది. లాస్ట్ ఇయర్ వస్తారని గెస్ చేశాం, కనీసం ఈ ఇయర్ అయినా వస్తారని గెస్ చేసాం, రాలేకపోయారు. కారణాలు ఏదైనా సరే సారుకు బదులు వాళ్ళ బాబు ఇచ్చారు కాబట్టి వెరీ హ్యాపీ అండి. మీ స్కౌటర్స్ అందరూ, స్టూడెంట్స్ అంతా మీ ఫాదర్ గారిని అడిగామని చెప్పండి సార్. మరి నెక్స్ట్ ఇయర్ వస్తారని మేము వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. కొంచెం ఎంత పనులున్నా అలా వచ్చి అలా కనపడమని చెప్పండి సార్.